కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల్లో కులగణన చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వ విజయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. రాహుల్ డిమాండ్తోనే కేంద్రం దిగివచ్చి కులగణన చేస్తామని చెప్పిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగా కులగణన చేసి దేశానికి దిక్సూచిగా మారిందన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసే సందర్భం లోపల ఇప్పటికీ ఉన్నటువంటి అసమానతలు తొలగించాలని, అందరికీ న్యాయం జరగాలని ఆనాడు ఎట్లయితే బసవన్న గారు అనుకున్నారో ఆనాటి ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ భారత్ జోడోలో జుత్తన ఆబాది ఉత్తన ఇసాదారి అనే ఆలోచనతో అందరికీ సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసి ప్రకటన చేస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం జరగాలని, ముఖ్యంగా ఏ సామాజిక న్యాయం కొరకైతే మనం అడుగుతా ఉన్నామో ఆ సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. దానిలో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు తెలంగాణలో 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్తే కూడా దాన్ని కూడా సరైన విధంగా అర్థం చేసుకోవాలని పరిస్థితులల్లా ఇంకా నియంతృత్వ పొగడలతోటే ఇంత మార్పు, సామాజికంగా మార్పు కనబడుతూ ఉంది. ఆనాడేసిన పునాదులు ఇప్పుడున్నటువంటి ఇంత ఈ నవ సమాజం లోపల ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అవన్నీ కూడా అమలు జరగాల్సినటువంటి ఆలోచనలు ఆనాడు అనుభవ మండపంలో మాట్లాడినటువంటి ఆలోచన, అందరినీ ఒక సర్వేజన సుఖిన భవని, లింగ వివక్ష, మత వివక్ష, ఎటువంటి వివక్ష లేకుండా ముందుకు పోవాలనే ఆలోచనతోటి బసవేశ్వరుడు ఏదైతే ఆలోచించడం అది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొంత ఇంకా అటువంటి లైన్లో రాకపోతా ఉన్నారంటే వారు ఇవాళ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక ద్వారా నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా ఒక సామాజిక న్యాయానికి సంబంధించి 30-40 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి కేటగిరేషన్ కావచ్చు, క్యాస్ట్ సర్వే, తదుపరి దానికి సంబంధించినటువంటి ఇవాళ కులాలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి కూడా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి మాట సందర్భంగా మీకు మనవి చేస్తూ